హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు చెప్పుకునేటువంటి క్లాస్ ఏంటంటే క్లాస్ 41. ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటాము అంటే వేర్ అనే దాన్ని ఉపయోగిస్తూ ఫ్యూచర్ టెన్స్లో స్టేటస్ సెంటెన్సెస్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. మొదటగా మనం పర్సన్స్ రాసుకుందాం. ఫస్ట్ పర్సన్ ఐ, ఆ తర్వాత ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూనిట్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దిస్ ఆర్ దాట్. థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చేసరికి దే, దోస్ ఆర్ దీస్. అయితే స్టేటస్ సెంటెన్సెస్ని ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. ఫ్యూచర్ టెన్స్లో రాసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది విల్ ఆర్ షల్ బి. ఇది గుర్తుంచుకోవాలి. మనం దేంతో రాస్తున్నాము అంటే వేర్. వేర్ అంటే తెలిసిందే మనకి ఎక్కడ. వేర్ని ఉపయోగిస్తూ ఫ్యూచర్ టెన్స్లో స్టేటస్ సెంటెన్స్ రాయటం అంటే స్టేటస్ సెంటెన్సెస్ విత్ వేర్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో మనం ఉపయోగించాల్సింది హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే విల్ ఆర్ షెల్ బి. ఏదైనా పెట్టుకోండి, విల్ బి అయినా పెట్టుకోండి, షెల్ బి అయినా పెట్టుకోండి. ఇప్పుడు విల్ ఆర్ షెల్ అనేది వేర్ తర్వాత రాయాలి. వేర్ తర్వాత విల్ కానీ ఆర్ షెల్ కానీ ప్లేస్ చేయాలి. ఇది ఫస్ట్ ఇది రాయాలి, తర్వాత విల్ కానీ లేకపోతే షెల్ కానీ రాసుకోండి. ఆ తర్వాత ఏ పర్సన్ అయితే ఉపయోగిస్తున్నారో ఆ పర్సన్ ప్లేస్ చేయాలి. ఆ తర్వాత బీని రాయాలి. ఇక్కడ వేర్, ఆ తర్వాత విల్ ఆర్ షెల్, ఆ తర్వాత పర్సన్స్, ఆ తర్వాత బి, ఆ తర్వాత క్వశ్చన్ ట్యాగ్. ఎందుకంటే వేర్ అని ఉపయోగిస్తే అది క్వశ్చన్ ఫామ్ లాగా సెంటెన్స్ అన్నమాట, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ లాగా. వేర్ విల్ ఐ బి అంటే నేను ఎక్కడ ఉంటాను ఫ్యూచర్ గురించి. వేర్ షెల్ ఐ బి అని అయినా రాసుకోవచ్చు, నేను ఎక్కడ ఉంటానని. విల్ కానీ షెల్ కానీ ప్లేస్ చేసుకొని రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి విల్తో ఉపయోగించి చెప్తున్నాను. వేర్ విల్ వి బి, మేము ఎక్కడ ఉంటాము. వేర్ విల్ యూ బి, నీవు ఎక్కడ ఉంటావు సింగులర్ అయితే. ప్లూరల్ అయితే మీరందరూ ఎక్కడ ఉంటారు. వేర్ విల్ హీ బి, అతడు ఎక్కడ ఉంటాడు. వేర్ విల్ షీ బి, ఆమె ఎక్కడ ఉంటుంది. వేర్ విల్ ఇట్ బి, అది ఎక్కడ ఉంటుంది. వేర్ విల్ దిస్ బి, ఇది ఎక్కడ ఉంటుంది. వేర్ విల్ దట్ బి, అది ఎక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది అనేది ఫ్యూచర్కి సంబంధించింది. తెలుగులో ఉంటాను అనేది ప్రెజెంట్ టెన్స్. అదేవిధంగా పాస్ట్ వచ్చేసరికి ఉన్నాను అనేది పాస్ట్కి రిప్రజెంట్. ఉంటుంది అనేది ఫ్యూచర్కి సంబంధించింది. ప్రీవియస్ వీడియోస్లో చూడండి, ఈ మూడు మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు వేర్ విల్ దే బి అంటే వారు ఎక్కడుంటారు. వేర్ విల్ దోస్ బి, అవి ఎక్కడుంటారు, అక్కడుంటాయి. వేర్ విల్ దీస్ బి, ఇవి ఎక్కడుంటాయి. ఈ విధంగా మనం ఫ్యూచర్ టెన్స్లో స్టేటస్ సెంటెన్సెస్ విత్ వేర్ అనే దాన్ని ఉపయోగిస్తూ ఇలా రాయటం మీరు చూశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు
సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.